నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయము. మేము ఒప్పుకొని చెప్పిన దానిని బట్టి ఒక స్థిరమైన నిబంధన చేసుకొని వ్రాయించుకొనగా, మా ప్రధానులను, లేవీయులను, యాజకులను దానికి ముద్రలు వేసిరి. దానికి ముద్రలు వేసిన వారెవరనగా, అధికారియగు హకల్యా కుమారుడైన నెహెమ్యా, సిద్కియా, శెరాయా, అజర్యా, ఇర్మియా, పషూరు, అమర్య, మల్కియా, హట్టూషు, షెబన్యా, మల్లూకు, హారిము, మెరేమోతు, ఓబద్యా, దానియేలు, గిన్నెతోను, బారూకు, మెషుల్లాము, అబీయా, మియామిను, మయస్యా, బిల్గయి, షెమయా, వీరందరూ యాజకులుగా ఉండువారు. లేవీయులు ఎవరనగా, అజన్యా కుమారుడైన యేషూవ, హేనాదాదు కుమారులైన బిన్నూయి, కద్మీయేలు, వారి సహోదరులైన షెబన్యా, హోదియా, కెలీటా, సెలాయా, హానాను, మీకా, రెహాబు, హషబ్యా, జక్కూరు, షేరేబ్యా, షెబన్యా, హోదియా, బానీ, బెనీను అనువారు. జనులలో ప్రధానులెవరనగా, పరోషు, పహత్మోయాబు, ఏలాము, జత్తు, బానీ, బున్నీ, అజ్గాదు, బేబై, అదోనీయా, బిగ్వయి, అదీను, అటేరు, హిజ్కియా, అజ్జూరు, హోదియా, హాషుము, బేజయి, హారీపు, అనాతోతు, నేబై, మగ్బీయాషు, మెషుల్లాము, హెజీరు, మెషేజా, బెయేలు, సాదోకు, యద్దూవా, సెలట్యా, హానాను, అనాయా, హోషేయ, హనన్యా, హషూబు, హల్లోహెషు, పిల్హా, షోబేకు, రెహూము, షహబ్నా, మైసేయా, అహీయా, హానాను, అనాను, మల్లూకు, హారిము, బయనా అనువారు. అయితే జనులలో మిగిలిన వారు అనగా, దేవుని ధర్మశాస్త్రమునకు విధేయులగునట్లు దేశపు జనులలో ఉండకుండా తమ్మును తాము వేరుపరచుకొనిన యాజకులు, లేవీయులు, ద్వారపాలకులు, గాయకులు, నెతీనీయులు అందరును దేవుని దాసుడైన మోషే ద్వారా నియమించబడిన దేవుని ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుచు, మన ప్రభువైన యెహోవా నిబంధనలను, కట్టడలను ఆచరించుదుమని శపథము పూని ప్రమాణము చేయుటకు కూడిరి. వారి భార్యలు, వారి కుమారులు, వారి కుమార్తెలు తెలివియు బుద్ధియు గలవారెవరో వారును ఈ విషయములో ప్రధానులైన తమ బంధువులతో కలిసిరి. మరియు మేము దేశపు జనులకు మా కుమార్తెలను ఇయ్యకయు, వారి కుమార్తెలను మా కుమారులకు పుచ్చుకొనకయు నుందుమనియు, దేశపు జనులు విశ్రాంతి దినమందు అమ్మకపు వస్తువులనే గాని, భోజన పదార్థములనే గాని అమ్ముటకు తెచ్చిన ఎడల, విశ్రాంతి దినమున గాని, పరిశుద్ధ దినములలో గాని వాటిని కొనకుందుమనియు, 7వ సంవత్సరమున విడిచిపెట్టి ఆ సంవత్సరములో బాకీదారుల బాకీలు వదిలివేయుదుమనియు నిర్ణయించుకొంటిమి. మరియు మన దేవుని మందిరపు సేవ నిమిత్తము ప్రతి సంవత్సరము తులము వెండిలో 3వ వంతు ఇచ్చేదమని నిబంధన చేసుకొంటిమి. సవరించబడిన రొట్టె విషయములోను, నిత్య నైవేద్యము విషయములోను, నిత్యము అర్పించు దహనబలి విషయములోను, విశ్రాంతి దినముల విషయములోను, అమావాస్యల విషయములోను, నిర్ణయింపబడిన పండుగల విషయములోను, ప్రతిష్ఠితములైన వస్తువుల విషయములోను, ఇశ్రాయేలీయులకు ప్రాయశ్చిత్తము కలుగుటకైన పాప పరిహారార్థ బలుల విషయములోను, మన దేవుని మందిరపు పని అంతటి విషయములోను అలాగుననే నిర్ణయించుకొంటిమి. మరియు మా పితరుల ఇంటి మర్యాద ప్రకారము ప్రతి సంవత్సరమును నిర్ణయించుకొనిన కాలములలో ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాసియున్నట్టు మా దేవుడైన యెహోవా బలిపీఠము మీద దహింపజేయుటకు యాజకులలోను, లేవీయులలోను, జనులలోను కట్టెల అర్పణమును మా దేవుని మందిరములోనికి ఎవరు తేవలెనో వారును చీట్లు వేసుకొని నిర్ణయించుకొంటిమి. మరియు మా భూమి యొక్క ప్రథమ ఫలములను, సకల వృక్షముల ప్రథమ ఫలములను ప్రతి సంవత్సరము ప్రభు మందిరమునకు మేము తీసుకొని వచ్చినట్లుగా నిర్ణయించుకొంటిమి. మా కుమారులలో జ్యేష్ఠపుత్రులు, మా పశువులలో తొలిచూలులను ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడినట్టు మా మందలలో తొలిచూలులను మన దేవుని మందిరములో సేవ చేయు యాజకుల యొద్దకు మేము తీసుకొని వచ్చినట్లుగా నిర్ణయించుకొంటిమి. ఇదియుగాక
మా పిండిలో ప్రథమ ఫలము, ప్రతిష్టార్పణలు, సకల విధమైన వృక్షముల ఫలములు, ద్రాక్షారసము, నూనె మొదలైన వాటిని మా దేవుని మందిరపు గదులలోనికి యాజకుల యొద్దకు తెచ్చినట్లుగాను, మా భూమి పంటలో 10వ వంతును లేవీల యొద్దకు తీసుకొని వచ్చినట్లుగా, ప్రతి పట్టణములోనున్న మా పంటలో 10వ వంతును ఆ లేవీయులకిచ్చినట్లుగాను నిర్ణయించుకొంటిమి. లేవీయులు ఆ 10వ వంతును తీసుకొని రాగా, అహరోను సంతతి వాడైన యాజకుడు ఒకడును వారితో కూడా ఉండవలననియు, 10వ వంతులో 1 వంతు లేవీయులు మా దేవుని మందిరములో ఉన్న ఖజానా గదులలోనికి తీసుకొని రావలెననియు నిర్ణయించుకొంటిమి. ఇశ్రాయేలీయులను, లేవీయులను ధాన్యమును, క్రొత్త ద్రాక్షారసమును, నూనెను తేగ, సేవచేయు యాజకులను, ద్వారపాలకులను, గాయకులను వాటిని తీసుకొని ప్రతిష్ఠితములగు ఉపకరణములుండు మందిరపు గదులలో ఉంచవలెను. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము.